హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేస్తున్నాం సూపర్ లార్జ్ చికెన్ షవర్మా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బోన్లెస్ చికెన్ 750 గ్రామ్స్, ఫ్లోర్ 750 గ్రామ్స్, కారం, ఈస్ట్, సాల్ట్, షుగర్, సలాడ్స్ కోసం టమాటో, కీరా, బ్లాక్ పెప్పర్, సోయా సాస్, 2 గుడ్లు. ముందుగా చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. మంచిగా కడుక్కున్న బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, బ్లాక్ పెప్పర్, సోయా సాస్, ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. మంచిగా ముక్కకు పట్టేంత కలుపుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నార్మల్గా చికెన్ షవర్మా బ్రెడ్ బయట దొరుకుతాయి, కానీ మనం సూపర్ లార్జ్ షవర్మా చేస్తున్నాం. సో మనం బ్రెడ్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందు పిండిని బాగా జల్లెడ పట్టాలి. ఇట్లా చేస్తే పిండిలో ఉండే చిన్న డస్ట్ పార్టికల్స్ సపరేట్ అవుతాయి. తర్వాత వామ్ వాటర్లో ఈస్ట్ని యాడ్ చేసుకొని 7 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నార్మల్ వాటర్ని కూడా యూజ్ చేయొచ్చు, కానీ బేకింగ్కి 4 అవర్స్ టైం పడుతుంది. అదే వామ్ వాటర్లో అయితే 1 అవర్లో బేక్ అవుతుంది. జల్లెడ పట్టిన పిండిని మధ్యలో లొంతలాగా చేసుకొని చుట్టూ ఉప్పు వేసుకోవాలి. మధ్యలో ఈస్ట్ వేస్తాం కాబట్టి ఉప్పుని చుట్టూ వేసుకోవాలి, ఎందుకంటే ఉప్పుకు ఈస్ట్కి మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు మధ్యలో షుగర్ని వేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఈస్ట్ని వేసుకొని పిండిని కలుపుకోవాలి. మధ్యలో వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా పిసుక్కోవాలి. ఇలా నీడింగ్ మెథడ్లో పిండిని సాగదీయాలి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పిండిని వేసుకొని పిండి ముద్దకి ఆయిల్ రాసుకొని బౌల్లో పెట్టుకొని దానికి గాలి తగలకుండా కవర్ అయినా క్లాత్ అయినా వేసుకోవాలి. ఒక 45 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫ్ కోసం సలాడ్స్ని కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. షవర్మాలో సర్వ్ చేసుకోవడానికి ఇక్కడ మనం కీరా, టమాటోస్ని యూజ్ చేస్తున్నాం. మీరు మీకు నచ్చిన సలాడ్స్ని యాడ్ చేసుకోవచ్చు. పక్కన పెట్టుకున్న పిండి ముద్ద ఇలా ఉబ్బినట్టుగా వస్తుంది. దీనిని మళ్ళీ పిండి యాడ్ చేసుకుంటూ పిసుక్కోవాలి.
షవర్మా షేప్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న దానిపైన ముందు ఆయిల్ రాసుకోవాలి. దీనిపైన ఎగ్ యాక్ రాసుకోవాలి. ఎగ్ యాక్ రాయడం వల్ల బ్రెడ్ పైన బ్రౌన్ కలర్ వస్తుంది. దానిపైన నువ్వులు వేసుకోవాలి. ఓవెన్ ట్రే పైన లైట్గా పిండి వేసుకొని ఆయిల్ రాసుకోవాలి. ఓవెన్ ట్రేకి బ్రెడ్ అతుక్కోకుండా ఉండడానికి. తర్వాత 180 టెంపరేచర్తో 45 మినిట్స్ వరకు బ్రెడ్ని బేక్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా కలుపుకొని పెట్టుకున్న చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బేక్ అయిన బ్రెడ్ని బయటికి తీసి మధ్యగా 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. కింది పీస్కి మయోనీస్ వేసుకొని కలిపి పెట్టుకున్న సలాడ్స్, చికెన్ స్టఫ్ వేర్చుకోవాలి. మళ్ళీ దానిపైన మయోనీస్ వేసుకోవాలి. Finally, the yummy and tasty super large chicken shawarma is ready. I think this is probably the biggest chicken samoli shawarma ever made. If you've seen larger than this, comment below. Thanks for watching. Please do subscribe and share Rockzz Kitchen.